స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో మనం తీసుకొస్తే ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోతా ఉన్న పరిస్థితి కళ్ళెదుటే కనిపిస్తూ ఉంది. ఇక వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ అన్నది మన హయాంలో ఏకంగా 25 లక్షలకు పెంచినాం. 3300 ప్రొసీజర్లను తీసుకొచ్చినాం. ఏ పేదవాడైనా ఏ మధ్యతరగతి వాడైనా కూడా వైద్యం బాగోలేకపోతే ఆ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏనాటికి రాకూడదు అని ఆ పేదవాడిని చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేసినాం. వైద్యం చేయించడమే కాకుండా వైద్యం అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకునే దానికోసం ఆరోగ్య ఆసరా అని చెప్పి నెలకు 5,000 రూపాయల డబ్బులు చేతిలో రివర్స్ పెట్టి పంపించే వాళ్ళం మన హయాంలో. ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్లో మాకు 3,200 కోట్లు బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ బకాయిలు ఇవ్వకపోతే మేము చేతులు ఎత్తేస్తున్నాము, మేము బోర్డు తిప్పేస్తూ ఉన్నాము అని చెప్పి ఏకంగా స్ట్రైకులు చేస్తూ ఉన్న పరిస్థితి. పేదవానికి ఈరోజు ఆరోగ్యం అందుతా ఉన్నా అందకపోయినా కానీ కనీసం ఆలోచన చేసే నాతుడు కూడా ఈరోజు రాష్ట్రంలో కరువైన పరిస్థితి. ఇలా ఏ వ్యవస్థ చూసుకున్నా ఎక్కడా కూడా మంచి కనపడడంలా అన్నీ కూడా తిరోగమనమే కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సినవి ఏవి కూడా బాధ్యతలు నిర్వర్తించడంలా. నాడు నేడు ఆగిపోయింది. మెడికల్ కాలేజీలు అమ్మేస్తూ ఉన్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులన్నీ కూడా చేయకుండా ఆపేసిన కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి. రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేదు, పిల్లల గురించి పట్టించుకునేవాడు లేడు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడు లేడు. చివరికి అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాలకు 0 వడ్డీ డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి. స్కీములకు అయితే దేవుడు ఎరుగు, కనీసం 0 వడ్డీకి డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితులేకి అక్క చెల్లెమ్మలు మొత్తం నిర్వీర్యమైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా తోడుగా మేము ఉన్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు, నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఈ లెక్కన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలని చెప్పి నువ్వు మళ్ళా వచ్చి మళ్ళా తీసుకుంటూ 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2,00,000 కోట్లు తేవాలి అని అంటే ఆ 2,00,000 కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తూనే ఉంటావు, నువ్వు నిరంతరం కరెంట్ ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉంటుంది, నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు, నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదానికోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే
ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికీ